అందరికీ నమస్కారం అండి। ఈరోజు పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలోని పెదకూరుపాడు పట్టణంలో తెలుగుదేశం కూటమి అభ్యర్థి శ్రీ భాష్యం ప్రవీణ్ గారికి మద్దతుగా విద్యార్థులు, పెద్దలు, యువకులు, ఉత్సాహవంతులు అందరూ కూడా ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది। మా విన్నపం సామాన్య ప్రజలందరూ కూడా ఒకటేనండి, మీ అభిప్రాయాలు, అనుభవాలను బట్టి మీరు రకరకాల పార్టీల్లో ఉండొచ్చు, తప్పేం లేదు। రాజ్యాంగం ప్రకారం డాక్టర్ మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్వేచ్ఛ, సమానత్వం, ప్రశ్నించే హక్కు మనందరికీ ఉన్నాయి। మీ అనుభవాలు మీకున్నా కూడా సామాన్య ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి। రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో ఏమి నష్టపోయింది, ఎలాంటి అవకాశాలను చేజార్చుకుంది, రాబోయే మన యువత భవిత ఎలా ఉండాలి, రాష్ట్ర ప్రగతి ఎలా ఉండాలి, మహిళలకు రక్షణ ఎలా ఉండాలి, అమరావతి ఎలా ఉండాలి, పోలవరం ఎలా ఉండాలి, రైల్వే జోన్ ఎలా ఉండాలి, స్టీల్ ప్లాంట్ ఎలా ఉండాలనేటువంటి సమస్యలు పుంకాలుగా చెప్పగలిగిన అవకాశం ఈ రోజు ఉంది। అన్ని విధాలుగా మనం వెనకబడిపోయామని తెలియజేసుకుంటున్నాం। ఈ సందర్భంగా మా విన్నపం ఒక్కటే, ఒక్కసారి గత 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి। సమర్థ నాయకుడి నాయకత్వం, ముందు చూపుగల నాయకుడి నాయకత్వం, దార్శనికుడు అయినటువంటి చంద్రబాబు గారి నాయకత్వం, నిరంతర శ్రమజీవి, నిరంతర కృషివరుడైనటువంటి చంద్రబాబు గారి నాయకత్వం కావాలి। కలిసి వస్తున్న పవన్ కళ్యాణ్ గారు, జనసేన కార్యకర్తలకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం। ఆలోచించండి, వారం రోజుల సమయం మాత్రమే ఉంది। మీ పిల్లలకు, మీ బంధువులకు, నియోజకవర్గంలో ప్రతి గుండెకు ఈ సందేశం చేరాలి। దయచేసి ఆలోచించి మీ పవిత్రమైన ఓటు హక్కును, రాజ్యాంగం ద్వారా మనకు సంక్రమించిన హక్కును ఉపయోగించుకొని రాష్ట్ర భవిత కోసం ఆలోచించి ఒక తెలివైన నిర్ణయం తీసుకోండి। చంద్రబాబు గారిని బలపరచండి। కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గారికి మీ ఓటు వేయండి। థ్యాంక్ యూ।